కడప చెన్నై జాతీయ రహదారిలో ఆగి ఉన్న లారీలో ఆయిల్ చోరీపై పోలీసులు విచారిస్తున్నారు. సిద్ధవటం మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి మాధవరం 1 పార్వతీపురం గ్రామంలో ఆదివారం రాత్రి ఆగి ఉన్న లారీలో ఆయిల్ చోరీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం లారీ డ్రైవర్ మౌలాలి మాట్లాడుతూ తాడిపత్రి నుంచి చెన్నైకి సిమెంట్ తీసుకెళ్తున్నామని, ప్రొద్దుటూరులో ఆదివారం రాత్రి లారీకి టైర్లు మార్చుకుని 10 గంటలకు బయలుదేరి కడపలో మా బంధువులతో మాట్లాడి మాధవరంకు 1 గంటకు వచ్చానని, లారీ రోడ్డు పక్కన నిలుపుదల చేసి నిద్రపోయానని, లారీకి ఉన్న ఆయిల్ ట్యాంక్ పగలగొట్టి 390 లీటర్ల డీజిల్ చోరీ చేశారని, చోరీకి గురైన డీజిల్ విలువ సుమారు 40,000 రూపాయలు అవుతుందని 100కి డయల్ చేసి ఫిర్యాదుతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. మండల ఎస్ఐ హారిక ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టి పలు అనుమానిత దుకాణాలు పరిశీలించారు. నేను తాడిపత్రి నుండి చెన్నై వెళ్ళటకు సిమెంట్ లారీ లోడ్ ఎత్తుకొని పోతున్నాను. మా ఓనర్ది పుదుటూరులో టైర్లు మార్చుకొని డీజిల్ కొట్టించుకొని రాత్రి 10కి బయలుదేరాను. ఇక్కడికి వచ్చేసరికి నాది కడప, నా సొంత ఊరు కడపలో వచ్చి భార్య పిల్లలతో నేను మాట్లాడి ఇక్కడికి 1 గంట 2 గంటలకి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా నిద్ర వచ్చే సమయంలో సైడ్ పెట్టి పడుకున్నాను. ఇక్కడ పడుకునే సమయంలో నాకు తెలియదు, నిద్రలో నాకు ఏమైందో తెలియదు, కానీ నేను పడుకున్నాను. ఇక్కడ వచ్చేసి తెల్లవారుజామున 3 గంటలకు లేచి బండి స్టార్ట్ చేస్తే డీజిల్ ముళ్ళు పడిపోయి ఉంది. చూస్తే స్టార్ట్ అవ్వలేదు బండి. చూస్తే తీరా నేను పోలీసులు ఫిర్యాదు చేశాను. నేను 100 చేసావా? 100 చేశాను. కంట్రోల్ రూమ్ చేస్తే ఫలానా సిద్ధవటం పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి అని చెప్పేసి వాళ్ళే చేశారు. ఇప్పుడు వచ్చారు, తనిఖీ చేస్తున్నారు. ఏం పేరు మీ పేరు? నా పేరు షేక్ మౌలాలి. లోడ్ ఏం లోడు? సిమెంట్ లోడు. నా బండి ఓనర్ పేరు వచ్చేసి పి శివానందరెడ్డి, పునక శివానందరెడ్డి, పొద్దుటూరు.